జీవగ్రంథమును తెరవండి, పరిశుద్ధ గ్రంథములను తెరవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ మాట. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని, ఆయన నాతో. హల్లెలూయా. ఏం చూసిందంట ఈమె? ఎందుకు? ఆయన చూస్తే ఆమెకి ఏమొస్తుంది? ప్రభువుని చూస్తే ఏమొస్తుంది అమ్మ? అందరు చెప్పండి. శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, హృదయంలో కలిగే కలవరాలు కొట్టివేయబడతాయి, మనసులో ఉన్న బాధ అంతా తీసివేయబడుతుంది, మనల్ని భయపెట్టేటువంటి సాతానుడు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు, పారిపోతూ ఉంటాడు. ప్రభువును చూసినప్పుడు వెలుగున్న చోట చీకటి ఉంటుందా? ఉండదు. ఉండదు. అయితే మగ్దలేనే మరియ, ఈమె ఎవరిని చూసింది? దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎవరిని చూడాలి? ప్రభువునే చూడాలి. అలాగే 20వ మాట కూడా చదవండి, 18వ మాట చదివిరుగా. 20వ వచ్చిన చదివినవా? చదువు. హల్లెలూయా. ప్రభువును శిష్యులందరూ చూసినప్పుడు ఏం కలిగిందంట వారిలో? మనం కూడా చూస్తే ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. అలాగే 25వ మాట చదవండి. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును చూచితిమి, ప్రభువును చూచితిమి, ప్రభువును చూచితిమి. ప్రభువును చూసినాక ఇంకేం చేయాలి మరి అమ్మా? ప్రభువును చూసినాక మగ్దలేన ఏం చేసింది? సువార్త ప్రకటించింది. తెలియని వారికి యేసయ్య మాటలను ప్రకటించింది. అలాగే మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్వరాన్ని వింటున్నాం. ఇది దేవుని స్వరమా, మనుషుల స్వరమా? చెప్పండి. ఈ మాటలు దేవునియా, నా మాటలా? దేవుని మాటలు వింటున్నటువంటి మీరు, దేవుని స్వరాన్ని వింటున్నటువంటి మనము ఇప్పుడు ఏం చేయాలంటే విని ఈ చెవులో నుండి విడిచి పెట్టాలా? కనెక్షన్ ఉండకూడదు. ఈ చెవులో నుండి ఈ చెవులోకి భ్రష్టులమైపోతా దేవుని సన్నిధి దొరకదు. పోయిన వారం ఏం వాక్యం చెప్పాను చెప్పండి అమ్మా? సిద్ధపడాలి, ఇతరులను సిద్ధపరచాలి. ఎస్తేరు హేగే ఇచ్చినటువంటి అలంకరణ తప్ప మరి ఏ అలంకరణను కూడా కోరుకోలేదు. హల్లెలూయా. అది మనం తెలుసుకున్నాం, అది మనం విన్నాం. రాజును చేసుకోవటానికి లోకంలో 127 సంస్థానాల నుండి వచ్చారు. 127 సంస్థానాలు విన్నాం కదా, గుర్తుకొచ్చిందా ఇప్పుడన్నా? 127 దేశాల నుండి వచ్చారమ్మా. రాజును చేసుకోవాలంటే మామూలు విషయం మరి? ఎవరికి ఆశ ఉండదు రాజును కూలోని చేసుకోవాలంటే బాధ, కానీ ఒక బేల్దారి మేస్త్రీలను చేసుకోవాలంటే బాధ, కానీ లేక ఒక తాగుబోతుని చేసుకోవాలంటే బాధ, కానీ ఒక రాజు కోరుకుంటున్నాడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? మన విశ్వాసం ఒకైనా భార్య చనిపోయాక ఆ మండలాఫీసు మొత్తం పేపర్లు పాంప్లెట్లు పంచి పెట్టాడంట. నన్ను ఎవరైనా చేసుకుంటారా, నన్ను చేసుకునే వాళ్ళు రండి, ముందుకు రండి అని అంటే వాళ్ళందరంటే నీ ఆస్తులన్నీ కూడా మాకు రాసిస్తే ఎందుకు చేసుకోము, బంగారంలాగా చేసుకుంటాం అంటే ఇది ఇవ్వడంట. ఆస్తులు పాస్తులు మాత్రం ఏమి ఇచ్చేది లేదు, వచ్చి పెళ్ళల్లాగా ఉండు అంతే. నీకు అంత ముద్ద పెడతా తిను జీవితాంతం. మరి నువ్వు చచ్చినాక నా బతికేందని మరి ఆలోచన వస్తుంది ఆమెకు కూడా. అందుకోసం ఎవరు ముందుకు రాలేదంట. మరి ఈ రాజుకు కూడా ఆలోచన వచ్చింది భార్యను చేసుకోవాలి. ఎందుకు వచ్చింది చెప్పండి? వస్తి తన యొక్క సంతోషాన్ని, ఆ సంతోషంలో పాల్గొనలే. వస్తి తన భర్త పిలిచినప్పుడు లోబడలే, భర్త పిలిచినప్పుడు రాలే, భర్త ఆనందంలో ఆమె పంచుకోలేదు. అందరికీ నా భార్యను చూపిద్దాము,
నా భార్య ఎంత ఘనంగా ఉంటుందో, నా భార్య ఎంత అందగత్తో, నా భార్య ఎంత సౌందర్యవతో అనేసి ఆయన రాజు అనుకొని ఆలోచన కలిగి మనసులో సంతోషపడతాడు. తన భార్యను ఇతరులకు చూపించుకోవాలనేసి సంతోషపడినప్పుడు ఆమె ఆయన మాటకు లోబడలేదు. అందుకు పోగొట్టుకుంది రాజ్యాన్ని, రాజరికాన్ని పోగొట్టుకున్నది. భార్యగా ఉండాల్సినటువంటి ఆమె ఇప్పుడు భార్య ఆ హోదాలో లేదు. అందుకోసమని ఆయన ఏం చేశాడు, వేరే ఒక ఆమెని పెళ్లి చేసుకోవాలంటే 127 సంస్థానాల నుండి వచ్చారు. అయితే మరి వాళ్ళందరూ వచ్చి రాజు కోసం అంట సంవత్సరం అంతా కూడా సిద్ధపడ్డారంట. సంవత్సరం అంతా హేగే అన్నీ ఇస్తున్నాడంట. ఆయన ఇచ్చేది కాకుండా వీరు ఇంకా ఎగస్ట్రా ఫిట్టింగులు అంట. ఎగస్ట్రా ఇంకేంది, అది రాదు, అదేంటిది, అది ఈ సెంటు సరిపోలే, నాకు ఆ సెంటు, ఈ రంగు సరిపోలే, గోర్లకు సరే బాగా కనపట్టాలి, రాజు కనపడతాయో కనపడవు, ఇంకొక రంగు అనేసి రోజుకొక రంగు, రోజుకొక లిప్టిక్లు, రోజుకొక ముఖానికి వేసుకునేటి అంత బాగా తల నుండి పాదాల వరకు అలంకరించుకున్నారు. కానీ అది రాజు కోరుకునే అలంకరణ, ఇష్టమైనది కాదు. హల్లెలూయా. రాజు ఇష్టపడినటువంటి అలంకరణ చేసుకుంటే ఎవరిని కూడా ముఖం కూడా చూడలేదంట రాజు. అహష్వేరోషు రాజు వాళ్ళ ముఖాలు కూడా చూడలేదంట. ఒక్కొక్కళ్ళు వస్తానంట. వాళ్ళ వంతు వచ్చినప్పుడు సంవత్సరం అంతా కూడా సిద్ధపడ్డారుగా రాజుని చేసుకోవటానికి. ఒక్కొక్కళ్ళు వస్తానికి ఇప్పుడు రాజు ప్రవేశపెట్టమన్నాడంట హేగేని. అందరిని ఒక్కొక్కరిని ప్రవేశపెట్టయ్యా నా దగ్గరికి తీసుకొని రా అంటే అమ్మల సోకు బామలు బాగా నడుస్తుందంట. రాజు ఆ వయ్యారపు నడకలకు పడిపోవాలని, ఆ అలంకరణకు రాజు మనసు చిముక్కుమనాలని, తలుక్కుమనాలని, ఆ రాజు ప్రేమ వీరి మీద పడాలని ఎన్నో తతంగాలు చేశారు. కానీ ఎస్తేరు మాత్రము దేవునికి భయపడినటువంటి వ్యక్తి, దేవుని కోసం ఒక సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తి, దేవుని కోసం పరిశుద్ధమైనటువంటి అలంకరణ తప్ప సత్క్రియలు. మనకి ఏ అలంకరణగా ఉండాలమ్మా? ఈ నగలు నాణ్యాలు వీటి ద్వారా పాపం పెరుగుద్ది. పోయేటోడల్లా దారెమ్మడ పోయేటోడల్లా ఏమంటాడు, నువ్వు ఒకవేళ అందంగా ఉన్నావు అనుకో, ఆడవాళ్ళం కూడా అదేంటో కానీ ఏదన్నా ఎగస్ట్రా అలంకరించుకున్నది అనుకో, మనం కూడా కిందికి మీదికి చూస్తాం ఆడవాళ్ళని. ఆడదేగా, మనకులాంటి ఆడదేగా, అయినా కూడా మన చూపు అంతా కూడా ఆ అలంకరణ మీదకి పోద్ది. ఏందిమా నాకు అనిపిస్తుంది, ఏంది ఇంత దేవుడిచ్చిన అలంకరణ చాలదా, దేవుడిచ్చిన అందం చాలదా, దేవుడిచ్చిన అందం కాకుండా వీళ్ళు వేరు వేరు పెట్టుకొని పాపం చేపిస్తున్నారు ప్రజలతోని. వేరే మగవాడు చూసి వాడు మోహంలో పడుతున్నారా లేదమ్మా? అందగత్తెల్ని చూసినాక భార్యలు ఉండంగా కూడా ఆమెతోనే నేను ఎట్లాగైనా దాన్ని నేను తెచ్చుకోవాలా, పాపం చేయాలా, దానితో నేను ఉండాలా అనేసి పాపపు కోరికలు మగవాళ్ళకి ఎందుకు కలుగుతున్నాయంటే ఈ ఆడ మనుషుల్ని బట్టి. ఈ రోజుల్లో అయితే భయంకరంగా ఉన్నారు. డ్రెస్సులు వేసుకొని అసలు ఆ పైటలు లేకుండా ప్యాంట్లు వేసుకొని అమ్మ అసలు పురుషులకి ఇంకా ఎందుకు ఆ యొక్క ఆ చెడు అభిప్రాయం ఎందుకు కలగదు చెప్పండి. కానీ ఎస్తేరు మాత్రం ఏ అలంకరణ కోరుకోలేదమ్మా. హేగే ఇచ్చినటువంటిది, అమ్మ ఇది పెట్టుకో, ఇది పెట్టుకో, నాకు ఏది వద్దయ్యా, నువ్వు ఇచ్చేదే నాకు చాలు. హల్లెలూయా. యేసయ్య ఇచ్చే అలంకరణ చాలా, మనకి ఇంకా ఎగస్ట్రాలు కావాలో చెప్పండి? యేసయ్య ఇచ్చిన అలంకరణ పెట్టుకుంటే దేవుని మహిమ మన మీదకి వస్తుంది. హల్లెలూయా. లోక మహిమలు ఎన్నో ఉన్నాయని చెప్పాను కదా. మత్తయి సువార్త 4:8 ఏం చెప్పా? సాతానుడు కూడా ఎన్నో మహిమలను మనకు చూపిస్తుంటాడు. ఎవరిలో నుండి ఒకలో దూరి నువ్వు అది పెట్టుకోరాదు, ఇది పెట్టుకోరాదు, కొండెక్కరాదు, బండెక్కరాదు, నువ్వు అది కట్టుకోరాదు, ఇది కట్టుకో, ఎన్నో కోరికలు చూపిస్తూ ఉంటాడు సాతాను. అది సాతాను ఆలోచనని మనకి వెంటనే తలుపు రావాలి, వాక్యం గుర్తుకు రావాలా. దేవుని బిడ్డలకి ఏం గుర్తు రావాలి చెప్పండి? ఏది చూస్తే అది. చిన్నపిల్లలకి గనక చాక్లెట్ ఇస్తారా అంటే వాడు ఎవరెంబడి పడితే వాళ్ళెంబడి పోతే కిడ్నీలు కానీ అమ్ముకుంటారు, కళ్ళు బీకేసి కిడ్నీలు కూడా అమ్ముకుంటారు. హల్లెలూయా. అట్లయిపోద్ది. దేవుడు నిన్ను అమ్ముకుంటాడు, సాతానుడు నిన్ను అమ్మేసుకుంటాడు, సాతాను వశం చేసేసుకుంటాడు. సాతాను మాట ఏదో దేవుని మాట ఏదో అవాదములు గుర్తెరగకనే ఉన్న మహిమనంతా పోగొట్టుకొని దిగంబరులు అయిపోయారు, ఏమి లేని వాళ్ళు అయిపోయారు. మహిమను పోగొట్టుకున్నాక ఏమి లేని వాళ్ళం అవుతాం. మా శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు.
దేవుని కళ ఉండదు, సైతాను కళ వచ్చేసి పడుతుంది. మొలతుప్పలు, గచ్చమొద పొదలు, ప్రసవ వేదనతో పిల్లల్ని గనేదే పెట్టండి, శాపాలే మిగిలిపోతాయి మనకి. అమ్మా అందరూ భయంతో, దేవుడు లక్షల మంది ఉన్న దగ్గరకి వస్తానని ఎక్కడ చెప్పలే వాక్యంలో. ఈ వాక్యంలో ఆది కాండం నుండి ప్రకటన వరకు లక్షల మంది ఉంటేనే సంఘంలో నేను వస్తానంట. ఎవరైతే ఎక్కడ 2-3 నా పేరట కూడి ఉంటారో వారి మధ్యలోనికి వస్తానన్నాడు. హల్లెలూయా. ఎందుకు అన్నాడు అంటే నిక్కమైనటువంటి మేలిమి బంగారాన్ని మనం ఎలాగైతే ప్రేమిస్తామో, రోళ్ళు గోల్డ్ని ఎవరైనా ప్రేమిస్తారా చెప్పండి? విలువైన ఆత్మలను ప్రభు నా కోసం బ్రతికే వాళ్ళే నాకు కావాలి. అంతేనమ్మా? యేసే కోసం బ్రతికే వాళ్ళు నాకు కావాలి. అంతేగాని కోట్ల మంది లక్షల మంది ఉంటే నేను ఆడికి వస్తానని అనలే ప్రభు. అమ్మా ఇక్కడ ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం ఎవ్వరం కూడా జీవించకుండా చూసుకోవాలి. హెస్తేరు వలె మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేనితో సిద్ధపరచుకోవాలి? సత్ప్రవర్తన, మంచి గుణాలు ఉంటే చాలు, ఘనత వస్తుంది. నువ్వు ఎక్కడ బతికినా. అమ్మ ఆమె నోరు దూలదమ్మా, ఎక్కడున్నా కూడా పెంటమ్మ. నోట్లో నోరు పెడితే అస్సలు పెంట వాసన వస్తుందమ్మా. పెంటలో రాయి ఎత్తే మొఖాన్ని జింది పడుతుందమ్మా. ఈ పేరు బాగుంటుందా? బంగారం అంతా పెట్టుకొని, బంగారం ఒంటి నిండా బంగారమే ఉంటుందమ్మా, కానీ పేరు మాత్రం సరిగా లేదు. అప్పుడు బాగుంటుందా చెప్పండి? బాగుంటుందమ్మా? మీకు బాగానే ఉంటుందట్టుంది అమ్మా. మీకు పెడతలే 1 కేజీ బంగారం తెచ్చి. అమ్మా బంగారం పెట్టుకున్నంత మాత్రాన గుణం బాగలేకపోతే నీకు పేరు వస్తుందా? విలువ వస్తుందా? ఎవ్వరికి రాదు. గుణం మార్చుకోవాలి మనం. అందుకనే యేసయ్య ఎక్కడ 2-3 నా పేరట ఉంటారో వాళ్ళ దగ్గరికే వస్తానని ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విలువైన వ్యక్తివి నువ్వై ఉండాలి. ఆ విలువైనటువంటి ప్రార్థన చేసే ప్రార్థన పరురాలు నువ్వై ఉండాలి. ఆ పరిశుద్ధమైన అలంకరణ సత్క్రియల చేత అలంకరించుకున్న దానివి, ఆ సత్క్రియల చేత అలంకరించుకున్నటువంటి పురుషుడివై నీవు ఉండాలి. ఇది క్రీస్తు సంఘం అన్నమాట. సంఘం అంటే పురుషుడని స్త్రీ అని భేదము లేదు, అందరం కూడా స్త్రీయే. యేసుప్రభు మాత్రమే పెళ్లి కుమారుడై ఈ లోకానికి రానున్నాడు. మనమందరం కూడా సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మగ్దలేనే మరియా యేసుప్రభుని చూసినాక ఏమైపోయింది? తన మనస్సును మార్చుకుంది, తన ఉద్దేశాలను మార్చుకుంది. ప్రభు సన్నిధికి వచ్చినాక ప్రభు స్వరాన్ని వింటున్నప్పుడు, ప్రభువుని చూస్తున్నప్పుడు మనం ఏమైపోవాలంటే మనలో ఒక గొప్ప మార్పు కలగాలి. అంతేనమ్మా? లేకపోతే వందల మంది ఉన్నారు కానీ మారు మనసు లేని 99 నీతిమంతుల విషయమైన చెప్పాడా? 99 నీతిమంతులు అంట వాళ్ళు, కానీ వారికి మారు మనసు. వాళ్ళకంటే కూడా మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో సంతోషం. హల్లెలూయా. ఆ ఒక్క గొర్రెవు నువ్వై ఉండాలా, ప్రభువుని సంతోషపెట్టే వ్యక్తివై ఉండాలా. హల్లెలూయా. అందుకే ఈ ఆరాధన, అందుకే ఈ భక్తి, అందుకే ఈ స్వరం, అందుకే ఈ యొక్క వాక్యం నీ కోసం నీ దగ్గరకు వస్తుండగా స్వీకరించు. దేవుని మాటలు హృదయంలో చేర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడుగా మనం బ్రతకాలి. మారు మనసు లేని అక్కర లేని 99 మంది నీతిమంతుల విషయమైన వాటికంటే కూడా మారు మనసు పొందు ఒక్క పాపి. మారు మనసు పొందాలని ఒక పాపి హృదయంలో పశ్చాత్తాపడి ఆయనను చేర్చుకుంటే అదే దేవునికి కావాల్సినది. హల్లెలూయా. ఇక్కడ మరి మగ్దలేని మరి ప్రభువుని చూచింది, ప్రభువుని అనేకులకు చూపించింది. కాబట్టి మన జీవితంలో కూడా ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 25వ మాట చదువుదాం. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచి తిని. హల్లెలూయా, హల్లెలూయా.
మీరందరూ కూడా ఆ మాట చక్కగా యేసయ్య వినేటట్లు అనండి. అందరు చెప్పండి అమ్మా. నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచి తిని. బా, ఎంత మంచి గొప్ప మాట అండి. ఎవరిని చూడాలి మనము? ఎవరిని చూడాలమ్మా? ఎప్పుడు చూడాలి? అప్పుడప్పుడు చూస్తే ఏమొస్తుంది? నన్ను మీరు అప్పుడప్పుడు చూస్తున్నారు, వారానికి ఒక్కసారి చూస్తున్నారు, అవునా కాదా అమ్మా? అప్పుడప్పుడు చూస్తే ఏమన్నా కలుగుతుందా? ఏమి నేను నీతో మాట్లాడుతున్నా, మీరు నాతో మాట్లాడగలుగుతారా? కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కూడా, నువ్వు ఇంట్లో ఉన్నా కూడా నా మాటలు నీకు గుర్తుకు రావాలి. నేను నీతోనే ఉన్నట్టుగా, నీ ముందరే నేను ఉన్నట్టుగా, నీతో నేను సంభాషణ చేస్తున్నట్టుగా, నా సేవకుడు ఇది చెప్పాడు అది చెప్పాడు అన్నటువంటి మాటలే నీ హృదయంలో మాట్లాడుతుండాలి. ఆలోచనలు రావాలి. నా దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు, ఈ మాటను నేను త్రోసి వేయకూడదు అన్నటువంటి ఆలోచనే మనలో వచ్చినప్పుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క సేవకుడు నీతోనే ఉంటాడు. ఆమేన్. అప్పుడు అన్నాడుగా గేహాజీతోని, ఏమన్నాడు? నా ఆత్మ నీతో రాలేదా? ఏంటి గేహాజీ, ఆ కుష్ఠవ్యాధి కలిగినటువంటి నయమాని అన్ని వస్తువులను తెచ్చుకుంటున్నావు, నేను వద్దన్న వాటిని. నేను వద్దు, అది తీసుకోకూడదు, అవి అపవిత్రమైనవి అని నేను చెప్పుతుంటే నువ్వు వాటిని ఆశపడుతున్నావు. చాలామంది సేవకుడు ఒకటి చెప్తుంటే ఒకటి ఆశపడుతూ ఉంటారమ్మా. సేవకులు ఒకలాగా నడిపిస్తూ ఉంటే వాళ్ళ నడిపింపు వేరే. ఇలాంటి వాళ్ళు పెడత్రోవ పట్టి పతనం అయిపోతుంటారు. దేవుని సన్నిధిలో చాలా కాలము వాళ్ళు నిలవలేరు. గేహాజీ భ్రష్టుడు అయిపోయాడు. గేహాజీ నయమానుకున్న కుష్ఠరోగం అంతా తెచ్చుకున్నాడు. ఎవరు తెచ్చారు? అది నయమాను కుష్ఠరోగం ఎవరు తెచ్చారండి? సేవకుడు తెచ్చాడా? తన గుణమే, తన చెడ్డ మనస్సు, తన చెడ్డ హృదయాన్ని బట్టి తనకు ఆ కుష్ఠరోగం వచ్చేసింది. సేవకులు ఏం చెప్తున్నారు? సేవకుని ఆత్మ నీతోనే తిరుగుతూ ఉంటుందమ్మా. అది ఎప్పుడు గుర్తుంచుకోవాలా. సేవకుల యొక్క మాటలు నీ చుట్టూ తిరగాల, నీ హృదయంలో ఉండాలి. అందుకని ద్వితీయోపదేశకాండలో ఉన్నారు, నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలు నడుస్తున్నప్పుడు వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ముందు నీ హృదయంలో ఉంచుకో. మన హృదయంలో లేకపోతే మన పిల్లలకు వాటిని నేర్పించలేమని మన దినాన జషన బర్త్డే రోజున ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు ఎప్పుడెప్పుడు ఉంచుకున్నాడంట ప్రభువుని తన ఎదుట? ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. ఏ పరిస్థితి అయినా, నీకే పరిస్థితి అయినా, ప్రతి పరిస్థితిలో ప్రభువు మనతో ఉన్నాడా లేదా గ్రహించుకోవాలి. ప్రభువుకి ఇష్టమైన కార్యాలు నేను చేస్తున్నానా లేదా? ప్రభు నాతో వస్తున్నాడా? నేను ఈ పని చేస్తున్నా, నేను ఈ పనిని తలపెడుతున్నా, ఆ తలపెట్టిన ఆ పనిని ప్రభువుకు ఇష్టమైందా కాదా? నా సేవకునికి ఇష్టమైందా కాదా? నువ్వు గ్రహించినప్పుడు ప్రభువు నీ ఎదుటనే నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనిషి అవసరమే లేదు. నీ ముందర ఎవరు నిలబడాలి? అందరు చెప్పండి అమ్మ, మన ముందర ఎవరు నిలబడాలి? పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు, ఫంక్షన్లు చేసుకునేటప్పుడు ప్రభు ఉండట్లే. ఉద్యోగాలు చేసుకునేటప్పుడు ప్రభు ఉండట్లే అమ్మా. ఏదైనా పని కుదిరినప్పుడు ప్రభు ఉండే పనులు చేసుకోవట్లే. వాళ్ళు పెళ్ళి రాగానే ఏం చేస్తున్నారు? తాగుబోతాలను ముందు పెట్టుకుంటాను. అవునా కాదా చెప్పండి? పెళ్ళిళ్ళు రాగానే సేవకుడు సంవత్సరాల తరబడి కన్నీరు గాచి ఉపవాసం ఉండి సంఘంతో మరి ఎంతో మొర పెడితే దేవుడు ఆ మొర విని మంచి సంబంధాన్ని తీసుకొస్తే ఇప్పుడు సేవకుడు పనికిరాడు. ఎవరు కావాలి చెప్పండి అమ్మా? మీకు అందరికీ తెలుసు, పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు మీరందరూ పెద్ద మనుషులను పెడతారు అమ్మా. పెళ్ళి పెద్దలని పెడతారు, కుల పెద్దలని పెట్టుకుంటారు అమ్మ. వాళ్ళు ఇష్టమైనటువంటి త్రాగుబోతులను పెట్టుకొని ఆ పెళ్ళికి ఆశీర్వాదం ఉంటుందా చెప్పండి? ఆ యొక్క దంపతులకు దీవెన ఉంటుందా? వారు మరి శివంట అని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చేసుకోక సంవత్సరాలు ఆశపడి ఇప్పుడు చేసుకుంటా అంటే నేను ఎత్తిన ఎవరెవరు చేయబెడుతున్నారు?
నీ ముందర ఎవరెవరు నడుస్తున్నారు? తాగుబోతుల్లా, తిట్టిపోతుల్లా, వ్యభిచారులా, మోసగాళ్ళ, ఎవరు? అన్యులా, బొమ్మలకి రాళ్ళకి రప్పలకి మొక్కే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారమ్మా. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? నీ ముందర నడుచువాడు యెహోవాయే. హల్లెలూయా. దావీదు పెట్టుకున్నాడమ్మా, నేను ఎల్లప్పుడూ ప్రభువుని చూచుచుంటిని. ఏమి ఆయనకేం పని లేదా? ఆయన ఇదివరకు గొర్రెలు కాసుకునేవాడమ్మా. ఎవరు దావీదు చెప్పండి? గొర్రెల కాపరి. ఇప్పుడు రాజు అయిపోయాడు. రాజు అయిపోయాక గర్వం రాల, ఆ సింహాసనాన్ని చూసుకుంటుండలే, దేవుడిచ్చిన సింహాసనాన్ని చూసుకుంటుండలే, ఆయనకున్నటువంటి రాజ కిరీటాన్ని చూసుకుంటుండలే అమ్మా. తనకిచ్చినటువంటి కండ బలం, గుండె బలం, మరి జనాల బలాన్ని, ధన బలాన్ని చూసుకుంటుండలే. ఎవరిని చూశాడంట ఆయన ఎదుట? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆమేన్. ప్రభువును చూడాలి. ఆయనను చూసే కన్నులు, నిన్ను చూచే కన్నులు, నిన్ను చూచే మనసు యేసయ్యా నాకియ్యవయ్యా, ఏమైనా నాకది చాలు. ఆమేన్. యేసేను చూసే కన్నులుంటే ఇక చాలు. యేసేను చూసినాక ఏది చూసినా కూడా దాని మీద అసహ్యం కలుగుద్ది మనకు. అమ్మా, మంచి భోజనము పెట్టారే అనుకో, మంచి కూర తిన్నాం అనుకో ముందు, తర్వాత ఇంకేదన్నా పప్పుచారు, సాంబారు. మా పెద్దోడు ఉన్నాడు, మా పెద్ద తమ్ముడు, ఏదైనా మా బంధువుల ఫంక్షన్లకు పోతే వాడు చికెన్లు, మటన్లు అన్నీ వేయించుకుంటాడు. ముందు వేయించుకున్నాక పప్పుచారు, సాంబార్ వస్తుందిగా, దాల్చా. తెలంగాణ దాల్చా అంటారు, మన ప్రాంతంలో సాంబారు. అయితే ఈ సాంబార్ రాగానే అంటాడు, అక్క పడదు 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 పడదు. సాంబార్ ఏంటంట? పడదు. చాలామందికి పడట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఏసే మాటలు పడట్లే అమ్మా. తుచ్చమైన వాటిని చూసి ఇంకా ఏసే మాటల మీద మనసు ఉండట్లే. విలువైనటువంటి మాటలు, ఏసే మీద దృష్టి ఉన్నప్పుడు మనం ఇంక ఏదిని కూడా మనం చూడలేమమ్మా. ఏసైని చూసినాక మళ్ళీ ఏదన్నా బంగారం కానీ, నీ ముందటికి ఏదైనా కానీ, డబ్బు కానీ, దేవునికి వ్యతిరేకమైనది కానీ ఏది రాని, అది వెండి కానీ, బంగారం కానీ, ధనం కానీ, బలం కానీ, ఏ మనిషి కానీ, ఏది వచ్చినా కూడా ఏసై కంటే, ఏసైని ప్రేమిస్తే, ఏసైని చూస్తే దాని మీద అసహ్యం కలుగుతుంది. లోకం మీద మనకి అసహ్యం కలుగుద్ది. అప్పుడే నువ్వు దేవుని చూచినట్లు. హల్లెలూయా. నువ్వు మరి దేవుని చూసినావని అనడానికి గుర్తింపు ఏంటిది? లోకం మీద ఉమ్మి వేయాలి, లోకాశల మీద ఉమ్మి వేయాలి. లోకంలో ఉన్నదంతా ఏంటిది? అది శరీరాశ, నేత్రాశ, జీవపుడము. అవి తండ్రి వలన పుట్టినవి కాదు. అది అపవాది సంబంధమే. అవి అపవాది సంబంధమైనవి. కాబట్టి దేవుని సంబంధమైనవి ఏంటిదంటే, దేవుడిని ముందర నడుచుకుంటూ వెళ్ళాలి, ఆయనని ఎల్లప్పుడూ నువ్వు చూసుకుంటూ ఉండాలి. అదా ఒక 18 సంవత్సరాల కంట ఒక ఆవిడకి ఒక పిల్లగాడు పుట్టిండట. పుడితే ఇక పొద్దున్న లేచిన కాంచి, అమ్మో నా బంగారు, అయ్యో నా బంగారు, అమ్మో నా కొండ, అమ్మో నా కోట. ఇక వీని చుట్టమే సరిపోయిందంట. హల్లెలూయా. పుట్టినోని చుట్టమే సరిపోయిందంట. మరి చాలా సంవత్సరాలు పుట్టాడు కదమ్మా, మరి సంతోషం అనిపిస్తుందిగా. మరి సంతోషం ఇచ్చిన మర్చిపోయింది. చాలామంది సంతోషం ఇచ్చిన మర్చిపోతారు, ఆరోగ్యం ఇచ్చిన మర్చిపోతారు, ఇచ్చినాన్ని మర్చిపోతారు. ఆ చేతిలోకి వచ్చినాక వాళ్ళ తాత సొమ్ము అన్నట్టుగా, అయ్యా నా బంగారం, అయ్యా నా ఎండి అనేసి ఇదే చూస్తున్నాడు. మందిరంలోకి వచ్చినా కూడా ఒక సమ్మానికి ఆనుకోవటం ఉన్నా, వాని బుగ్గలు గిచ్చను, వాని మూతి గిచ్చను, వాడు నవ్వుతా అంటే నవ్వుకోను. ఇక వాక్యం వినరు.
చాలామంది ఇక వాక్యం ఉండదు, వాళ్ళు ప్రభువుని ముందు పెట్టుకున్నట్లేనా? కాదు కదా. దేవుణ్ణి మనం ముందు పెట్టుకుంటే దేవుణ్ణే మనం చూడాలి. ముందున్నటువంటి పిల్లగాన్నో పిల్లనో, మరి పక్కన ఉన్నటువంటి పాట పాడని వాళ్ళనో, ప్రార్థన చేయని వాళ్ళనో వాళ్ళని చూడమాకు, అసహించుకో. ఏంది ఏమి ఎట్లుంటుంది? నేను నా దేవుని కోసం, పౌరుషము కలిగిన దేవుడు మన ప్రభువు, పౌరుషము కలిగినటువంటి ప్రభువు కోపించగా పర్వత పునాదులు వణికినాయి. హల్లెలూయా! అంత శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు అంటున్నాడు. దావీదు రాజు అయినాక కూడా దేవుని ముందర పెట్టుకున్నాడమ్మా. ఆయన ముందర ఎవరు నడుస్తున్నాడంట? నా ప్రభువుని నేను ముందర పెట్టుకున్నాను అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉండేటట్టుగా, మన ముందు ఉండేటట్టుగా ఎల్లప్పుడూ నువ్వు ఎక్కడికి పో, ఏ పరిస్థితుల్లో ఉండు, ఏ పని చెయ్యి, ఏ బంధువుల దగ్గర పో, ఏ ఊరికి పో, ఏ దేశానికి పో, ఏ రాష్ట్రానికి పో, ప్రభువు నీ ముందర నడుస్తున్నాడా? ఎల్లప్పుడూ ఉన్నాడా లేదా చూసుకున్నాడు దావీదు. అలాగ చూసుకున్న వాళ్ళు బతుకుతారు 4 రోజులు, మంచి బతుకుతారు. ఏ కుక్కలు బతుకుతానే మనం కూడా బతుకుతాను, దానికి మనకు తేడా ఉండొద్దు. అట్లా ఉండకూడదు. విలువైన జీవితాన్ని మనము దేవుని కోసం చేయాలి. హల్లెలూయా. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ మాట చదువుదాం. ప్రభువును చూసినాక మనకి ఈ లోకం అనేది కనపడకూడదు, మనం గుడ్డివారం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును చూసినాక దావీదు ప్రభువును చూశాడు, ఆయన గుడ్డోడైపోయాడు. ఆయనకి ఇంక ఈ లోకంలో కిరీటాలు, రాజ మకుటం, రాజసింహాసనం, రాజ్యంలో ఉన్నటువంటి జనాలు వీటన్నిటిని పట్టించుకోవట్లే. ఎందుకు చెప్పండి? ఆయనకు అవి విలువగా కనపడట్లేదు. ఆయన ఒక గుడ్డివాడైపోయాడు. గుడ్డి వాళ్ళం కావాలి. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలమ్మా? గుడ్డి వాళ్ళం కావాలంటే సుదులు పెట్టి కూర్చుకోవాలా? ఏమా కంట్లో ఏమన్నా జిల్లేడు పాలు పొడుచుకోవాలా? ఆ గుడ్డితనం కాదు. ఇక్కడ చదవండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ మాట. అప్పుడు యేసు చూడలేని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నేనెంత గొంతు ఉన్నది, మీకెంత గొంతు, ఎంతమంది గొంతు కలిపి నా ఒక్క గొంతుతో కూడా మీరు సమానంగా చెప్పట్లేదు. ఎందుకు? ప్రభువుని స్తుతించడం ఇష్టం లేదా? ఈ వాక్యం ఇష్టం లేదా? చెప్పటం ఇష్టం లేదా? మానేద్దాం మరి. అమ్మా, ఇష్టం లేని వాళ్ళందరూ స్తోత్రం చేద్దా. అది సుఖీతకు ఒక్కదానికి. ఎందుకంటే ఆమె జాబ్ పోయింది ఈరోజు, ఆమెని ఈరోజు పనికి పంపాలి నేను, అందుకు ఇష్టం లేదు. అంతేనా? లేదంటలే. ఆ ఇష్టం ఉన్న వాళ్ళందరూ స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము చూచేవాళ్ళు, మళ్ళీ చదవండి. అయ్యో నా తల్లి బంగారు, చూడని వారు చూడాలి. యేసయ్యని ఇప్పటిదాకా నువ్వు చూడకుండా ఉన్నావే అనుకో, ఇప్పుడన్నా చూడండి. యేసయ్య తట్టు తిరగండి. దేవుడు బతిమలాడుతున్నాడమ్మా మనల్ని. దావీదు ఎలాగైతే ఆయన ఎదుట ఎల్లప్పుడూ ప్రభువుని ఉంచుకున్నాడో, మనం కూడా ప్రతి ప్రయత్నాలలో ప్రభువుని ఉంచుకోవాలి, ప్రతి ప్రయాణాల్లో ప్రభువుని ఉంచుకోవాలి. ఏ పని చేసినా ప్రభువు ఉన్నాడా లేదా అని చూసుకోవాలి. మంది మాటలు వినంట మారుమానం పోయిందంట ఒకటి, నాకు దగ్గర. మారుమానం అంటే మొగుడు ఉండగానే ఇంకొకరికి పోయిందంట వాళ్ళ మాటలని. అమ్మ వాడైతే నిన్ను కారులో దిప్పుతాడు, ఏట్లో పడేస్తాడు, పూలు తెస్తాడు, జిలేబీ తెస్తాడు, చాలా తెస్తాడు అని అంటే ఆ మాటలని పోయిందంట. మళ్ళీ వచ్చిందంట, ఎందుకంటే ఆడ అన్నీ జరగలే. వచ్చి చూసేసరికి ఇల్లు మొత్తం ఆగమైపోయిందంట. హల్లెలూయా. మంది మాటలు వినకూడదు, యేసయ్య మాటే మనకు జీవపు ఊట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటే వెలుగు బాట, ఆయన మాటే నిత్యం మనల్ని నడిపించేది. కాబట్టి చూడనటువంటి వారు ఇప్పటిదాకా ఏదేది చూసావో ప్రభు సన్నిధిలో ఒప్పుకో, విడిచిపెట్టు. ప్రభువా, నాకు చూడరాని దృశ్యాన్ని, దావీదు మహారాజు ఒక రోజున మేడ మీదకి ఎక్కి చూడరాని దృశ్యం కన్నుల పడ్డది. అప్పుడు ఏం జరిగింది? పాపములో పడిపోయాడు.
కాబట్టి మన జీవితంలో ఇప్పటిదాకా ప్రభుని చూడకుండా బ్రతికామేమో, అయితే ఇప్పుడు నిన్ను చూసే కన్నులు ఏయ్యా అనేసి ప్రార్థన చేసుకోవాలి. చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలి. హల్లెలూయా. ప్రభువును చూసే వాళ్ళందరూ ఏమైపోవాలంటమ్మా? లోకంకి, పాపానికి, శాపానికి, లోకాశలకి, లోక తలంపులకి, లోక చట్ట పట్టాలకి, లోకంలోనైనా ఉరుకులకి గుడ్డోళ్ళమైపోవాలి. ఆమేన్. హల్లెలూయా. లోకంలో గుడ్డోళ్ళం అయిపోతేనే దేవుని కన్నులు మనకు కనపడతాయి. దేవుని కన్నులు మనం కలిగి ఉంటాం. దేవుని కన్ను దృష్టి మన మీద ఉంటుంది. దేవుని మనం చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఈ కన్నులు తీసేయని ప్రార్థన చేసుకోవాలి. లోకాన్ని చూసే కన్నులు, లోకాశాలను చూసే కన్నులు. చాలామందికి ఏది చూస్తుంది కావాలి. ఎవరైనా డేచగా ఉన్నారనుకో, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కానీ, మగవాళ్ళకేంకి వేరే ఆశలు అనుకో, ఆడవాళ్ళకేమో ఏది చూస్తుంది, ఆ అమ్మ ఏం కొన్నది, ఈ అమ్మ ఏంది, ఆయన ఏంది, ఇయే లోకాశలు. అవి పోవాలి నీళ్ళు. లోకాశలు అది సైతాన్ వల్ల కలిగేటి. కాబట్టి చూడనటువంటి వారు చూడాలి, చూచినటువంటి వారు యేసయ్యని ఎప్పుడైతే నువ్వు చూసావో నువ్వు గుడ్డిదాన్ని అయిపోవాలి, గుడ్డివాడి అయిపోవాలి. గుడ్డు అన్ని కావాలనుకుని కోరుకునే వాళ్ళందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇప్పుడు సూర్యుడు వస్తుండు. మీకు ఒక టెస్ట్ పెడుతున్నా, నేను ఒక పరీక్ష పెడుతున్నా. దమ్మున్నోళ్ళు ఎవరైనా కూడా ఒక పావు గంట, ఒక అర్ధ గంట సూర్యుని ఎండలో నిలబడి సూర్యుని రెప్ప కొట్టకుండా అట్లానే చూడాలి. మీకు 1,00,000 రూపాయలు, 1,00,000 వద్దులే అన్న, ఒక 1000 రూపాయలు ఇస్తాడు. చాలా 1000 రూపాయలు అమ్మా, 1000 చాలదంటాం. సరే, ఒక 5,000 ఇస్తాడులే అమ్మ. పలకండి అమ్మా. సూర్యుని కొద్దిసేపు చూడండి. అది ఏ మనిషి కనపడదు, ఏ అక్షరం కనపడదు, ఏ లైటు కనపడదు, ఏ మనిషి కనపడదు, ఏ బంగారం కనపడదు, ఏ దీపవృక్షం కనపడదు, ఏ బలిపీఠం కనపడదు, ఏ మందిరం కనపడదు, ఏం కనపడదు. సూర్యుని చూసిన వాళ్ళకి కళ్ళు ఏమైపోతాయి? పనికి రాకుండా పోతాయి. మన దేవుడు నీతి సూర్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. కేక వేయండి యేసయ్య కోసం. హల్లెలూయా. దేవుని చూసిన వాళ్ళకి ఈ లోకంలో ఏది పట్టదమ్మా, ఏం కనపడకూడదు. గుడ్డి వాళ్ళం అయిపోవాలా. మన దేవుడు నీతి సూర్యుడు. ఆయన చూస్తున్నటువంటి మనం గుడ్డి వాళ్ళం కావాలా. అప్పుడే దేవుని కృప దొరుకుద్ది, దేవుని సన్నిధి దొరుకుద్ది. దేవుడు నీ ముందర నడుస్తాడు. ఎల్లప్పుడు దేవుని మన ముందర ఉంచుకోవాలి. దావీదు ఎలా ఉంచుకున్నాడంట? అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు నా ఎదుట నేను నా దేవుణ్ణి ఎల్లప్పుడు ఉంచుకున్నానికి లోకం కనపడదు. దేవుణ్ణి ఉంచుకున్నానికి ఎవరు కనపడరమ్మా? ఎవరు పట్టరు. అదాసక్కుంది వాళ్ళ ఆయన చనిపోయింది. ఇంకా వాళ్ళు బొట్లు, బోనాలు, అది ఇది పెండాకోడు ఏందేందో అన్నారంట. లోకాచారాలు చేస్తానన్నారంట. మీ అయ్యగారు లేడుగా, ఇక నీకే పండగ. చిన్న లేడు, ఎప్పుడు తెలంగాణ వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళ అత్తగారి ఇంటికి ఏదో మీటింగ్కి. అయితే ఇక ఆ చిన్న లేడు కదా, మరి నడిపించే వాళ్ళు ఎవరున్నారు? ఇంకా మరి ఆమె ఇష్టానుసారంగా చేసుకోవాలిగా, చెయ్యలే. మీరెవ్వరు కూడా మా ఆయన్ని ముట్టుకోకూడదు అంతే అన్నావమ్మా. అన్నపోయినాక ఇంకొకటి చేసినావా? చెయ్యలేదు అన్నదంట. మీరెవ్వరు కూడా ముట్టుకోకూడదు, మీరే కార్యక్రమం చేయకూడదు. అన్న ఎప్పుడైతే వస్తాడో అప్పటిదాకా అటనే ఉంచండి మా ఆయన్ని. హల్లెలూయా. మురుగు వాసన పెడితే పట్టే నేను బారేసుకుంటా, మా అన్నే పారేస్తాడు. అంతేగాని నేను నీతి తప్పిన పనులు చెయ్యను, దేవుడు లేని పనులు చెయ్యను. ఎందుకు? ఆమె ఎల్లప్పుడూ ఆమె దేవుణ్ణి తన ముందర ఉంచుకుంది. ఎల్లప్పుడూ దేవుని ముందర ఉంటే ఏ తప్పుడు పనులు మనం చేయలేము, ఏ దోషాలు, ఏ పాపాలు మనం దేవునికి వ్యతిరేకమైన ఏవి కూడా చేయలేము. అయితే చూచేవాళ్ళు గుడ్డి వాళ్ళు కావాలి, చూచుచున్నటువంటి వాళ్ళు చూడాలి, చూడలేకుండా వాళ్ళు
చూసేవాళ్ళు గుడ్డోళ్ళు కావాలి. ఇప్పుడు చూసేటువంటి మనం గుడ్డితనము కలిగినటువంటి వారముగా ఈ లోకం చూసే కన్నులను తీసేయ్యా, నిన్ను చూసే కన్నులను నాకు దయచేయమని మనం దేవుణ్ణి వేడుకోవాలి. హల్లెలూయా. కీర్తనల పుస్తకం 17:15 కీర్తనలు 17:15 నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును హల్లెలూయా. మీరు మీ పక్కన వాళ్ళకి చెప్పండి. నేనైతే నీతి గలవాడనై నీతి గలదాననై నీ ముఖ దర్శనమును చేసేదను. అంతే ఉందా? చెప్పండి ఇప్పుడు. నేనైతే నీ పక్కన వాళ్ళు నీ విషయం నాకు తెలియదమ్మా. అత్తల్లే కానీ, పిల్లే కానీ, మొగుడే కానీ, మొదలే కానీ, ఇంకొకలే కానీ మీతో నాకు అనవసరం. నేనైతే పర్సనల్గా మన అంటారుగా, ఇంట్లో అంటారుగా పిల్లలు, నాది, నేను, నా ఇష్టం, నా వస్తువు ఇలాగ అనుకుంటారే. ఇప్పుడు అనుకోవాలా? ఏమనుకోవాలా? నేనైతే చెప్పండి అందరూ. నేనైతే మీ గుండె మీద చేయొచ్చు చెప్పండి. నీతి గల దానినై నీ ముఖ దర్శనమును చేసేదనా చూచేదనా? ముఖ దర్శనం ఎప్పుడు కలుగుతుంది? మనము ఎవరమంతటా వాళ్ళం ప్రభువుని చూడాలంటే నీతి కలిగినటువంటి వారు. నీతి తప్పిన పనులు ఎవ్వరం కూడా చేయలేము. నీతి తప్పిన పనులు ఎవ్వరు కూడా ప్రభువులో ఉన్నవారు చేయకూడదు. అమ్మా, నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనమును చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలు. దేవుని ముఖ దర్శనం చేసుకోవాలమ్మా. దేవుని ముఖాన్ని చూసుకోండి. ఎందుకమ్మా పనికి మాలిన అన్నీ చూస్తూ ఉంటారు అమ్మా? ఎవరిని చూడకండి. మంచి భక్తి చేసేటోళ్ళని చూస్తే మంచి భక్తి వస్తుంది. చదువుకున్నోని చూస్తే చదువుకోకుండా మొద్దులై తిరిగేటోని చూస్తే గాలిగా నారగానగా అబ్బో నేను దేవుడు కూడా బాగు చేయలేనంటే. అట్లా భక్తి విషయంలో కూడా దేవుని సన్నిధికి వచ్చిన బిడలారా, దేవుని ముఖాన్ని చూడండి, ఆయన ముఖ దర్శనం చేసుకోండి. అప్పుడు దేవుని కృప మనకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు అంటున్నాడండి, ఈయన రాజు, ఈయన గొప్ప రాజు. ఇలాంటి వాడు దేవుని ముఖ దర్శనాన్ని చేసుకుంటున్నాడు. దేవుని ముఖ దర్శనం చేసుకుంటే ఇంకే దర్శనాలు కనపడవు అమ్మా. దేవుని ముఖ దర్శనం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు. ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఇన్ని సంవత్సరాలు విశ్వాసులు కదా, మరి దేవుని ముఖ దర్శనం ఎప్పుడన్నా చూసారా? దేవుని ముఖ దర్శనాన్ని ఎప్పుడైనా చేశారా అమ్మా? చెప్పండి. దేవుని ముఖ దర్శనము మనకు కనపడాలి. హల్లెలూయా. దేవునితో మాట్లాడే అనుభవం మనకు కలగాలి. దేవుని ముఖ దర్శనమును నువ్వు పొందుకోవాలి. అలాంటి ప్రార్థన, అలాంటి నీతి, అలాంటి యథార్థత, అలాంటి భక్తి నువ్వు చేసినప్పుడు దేవుని ముఖ దర్శనం దొరుకుతుంది. ఆమేన్, ఆమేన్. మా సేవ కొత్తలోనే ఏం కాదు, మా సేవలో అనుభవంలో అయ్యగారితో కొంతమంది వచ్చి చెప్పేవాళ్ళు. సేవకు వచ్చారు కదమ్మా కొంతమంది పిల్లలు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యగారు మాకు ఈ సేవ వచ్చిన కొత్తలో ఏమని చెప్పారంటే, అయ్యా
మాకు ఒక దర్శనం వచ్చింది అయ్యగారు అని చెప్పి. అంటే ఏంటో ఆ దర్శనం అని. అంటే ఆ దర్శనం ఏంటనుకుంటున్నారు అయ్యగారు? నేను మరే ఒక వల వేసినట్టుగా దర్శనం వచ్చింది నాకు అని. మరి నీ భార్యకి దర్శనం వచ్చిందమ్మా అంటే ఆ సిస్టర్ గారు ఏం చెప్పిందంటే, అయ్యగారు నాకేమో చేపలు రుద్దుతున్నట్టు దర్శనం వచ్చింది అయ్యగారు. అబ్బా ఎంత బాగున్నామా మీ దర్శనాలు, ఏమా ఎంత బాగున్నాయి కదా దర్శనాలు. ఏమో చేపలు అయితే బాగుండుకొని తినండిగా అని అయ్యగారు చెప్పాడు. ఈయన వలేస్తా అంటే ఆమెకేం దర్శనం కలిగిందంట? చేపలు రుద్దుతున్నట్టు దర్శనం కలిగిందంట. ఏమ్మా నీకే దర్శనాలు కలుగుతున్నాయి దేవుని సన్నిధిలో? దేవుని ముఖ దర్శనం కలుగుతుందా? దేవుని దర్శించేటువంటి అనుభవం ఉందా మాకు? అది గ్రహించుకోవాలి. అవి కాదు, ఆ ముఖ దర్శనం కాదు, ఆ చేపలు ఆ వలలు కాదు. దేవుని ముఖ దర్శనం ఎప్పుడు దొరుకుతుందంటే దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని చూచినప్పుడు నీలో ఒక మార్పు కలిగినప్పుడే ఆ ముఖ దర్శనం కలుగుతుంది. అమ్మా దేవుని సన్నిధికి వచ్చి పోత కూర్చోండి అంటే కూర్చొని, చేతులు ఎత్తండి అనగానే చేతులు ఎత్తి, పాట పాడండి పాట పాడి, చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టి, పరిశుద్ధాత్మలో ఆనందించండి ఆనందించి, టయానికి వచ్చి ఆడావుడిగా మళ్ళీ వెళ్ళిపోతే దేవుని దర్శనం దొరుకుతుందా? ఏమా దేవుని దర్శనం దొరకదు. మనుషుల దర్శనం అయితే బాగా దొరుకుద్ది. ఆ అక్క దర్శనం, ఈ అక్క దర్శనం, అన్న దర్శనం, పిల్లల దర్శనం, అమ్మగారి దర్శనం, అన్నాల దర్శనం, అందరి దర్శనం దొరుకుద్ది. కానీ దేవుని దర్శనం దొరకాలంటే దేవుని యొక్క మాటను మనం వినాలి. దేవుని నువ్వు ముందు పెట్టుకుని నడవాలి. మరి దేవుని దర్శనం దొరికిన వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి? దేవుని దర్శనం దొరికిన ఎందుకు వచ్చారమ్మా అసలు మీరు దేవుని సన్నిధికి? చెప్పండి, దేవుని సన్నిధికి మనం అందరం ఎందుకు వచ్చాం చెప్పండి? దేవుని ముఖ దర్శనం చేసుకోవడానికి వచ్చాం. దేవుని ముఖ దర్శనం చేసుకున్నాము. మరి ఇప్పుడు ఏం కావాలి మనకి? ముఖ దర్శనం అయిపోయినాక ఏం జరగాలమ్మా? మనలో ఏం కలగాలి? మార్పు కలగాలి. నీ గుణం మారాలి. నీ గుడ్డలు కాదు అమ్మా. నీ పై రూపాన్ని చూసి దేవుడు లక్ష్య పెట్టేవాడు అసలే కాదు. నీ హృదయాన్ని చూసి, నీ అంతరంగాన్ని చూసి నీకు మరి ప్రతిఫలము, జీతాన్ని హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నామంటే మన మనస్సును మార్చుకోవడానికి. మన తలంపులున్నాయే పాడైన తలంపులు తపనయ్యు అన్నీ ఎరిగి ఉన్నావో. ఏమేమి ఎరిగి ఉన్నాడు? తలంపులు, తపన. మనలో తపన కలుగుతూ ఉంటుంది. దేని గురించి తపిస్తున్నావు? నీ ప్రాణం దేవుని గురించి తపనిస్తుందా? 42వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు దావీదు, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కోసం ఎవరి కోసం? నీ కోసమేనా ఆరాధన, నీ త్యాగమేనా ఆలాపన. అంటే ఆయన కోసమైనటువంటి ఆరాధనే ఉండాలి. ఆయన కోసమైన త్యాగమే నీలోనికి రావాలి. ఆయన కోసమే. భర్త భార్య కోసం బ్రతకాలి, భార్య అంతేగాని ఇంక మూడో వ్యక్తి ఇస్తే అక్కడ విచ్ఛిన్నమైపోద్ది కుటుంబం. అలాగే దేవుని కోసమైనటువంటి ఒక ఆలాపన, ఒక ఆలోచన మనము కలిగి ఉండాలి. అదే మాట చెప్తున్నాడు. దేవుని సందుకు వచ్చినటువంటి మనము దేవుని గురించినటువంటి దప్పిక, దేవుని గురించినటువంటి తృష్ణ, దేవుని గురించినటువంటి ఆర్భాటం, దేవుని గురించినటువంటి ఆశ, తినటానికి మీద ఉన్నటువంటి ఆ ఆశ దేవుని సంధికి వచ్చి ప్రార్థన చేసే దాని మీద ఉంటుందా మనకు? చెప్పండి అమ్మా, చెప్పండి. వాస్తవేనా కాదా? ఇది ఏదన్నా మంచి కూర వండుకున్నాం అనుకోండి, మా ఇంట్లో ఏ పంచం జరిగినా
అయ్యగారు అయినా చిన్నైనా మేమైనా ముందు ప్రార్థన కూటం జరగాలి. మా ప్రసాద్ పుట్టినరోజు జరిగింది మొన్న జూన్ 10వ తారీఖున. ఆ పుట్టినరోజుకి ఏం చేశానంటే స్టవ్ల మీద వండారు వీళ్ళు, 2 కేజీలు 3 కేజీలు స్టవ్ల మీద వండేసారు. అది భోజనం టైం. ఓ ఆకలైతుంది. పిల్లలు నేను అందరం మొత్తుకొని ఆడ ప్రార్థనే లేకుండా అయింది. చిన్న ప్రార్థన చేసి, మామూలుగా ప్రార్థన చేసి, వాక్యం లేదుగా ఏం లేదు, చిన్న ప్రార్థన చేసి కుండకి ఎగబడిగది అన్నారు అందరూ. హల్లెలూయా. మరి బిర్యానీ చేసిండ్రు, ముక్కలన్నీ కనపడతాయి, వాసన గమారిస్తుంది. ఇంకా మరి ఆకలి ఎట్లుంటుందమ్మా వాసన వస్తుంటే, దానికి ఎడిట్ అయిపోతాం కదా. మొత్తం తిన్నాం బిర్రుగా. అసలు ఆ రోజు కాంతమ్మక్క కూడా పెడదామంటే ఒక ముద్ద కూడా మిగల. ఆకలి పంటది అందరు తిన్నారు. అలాగే దేవుని కోసమైనటువంటి తృష్ణ, దేవుని కొరకైన ఆకలి మనలో ఉండాలి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలోను నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. తృప్తి ఉండాలంటే దేవుని కోసమైన తృప్తి ఉంటుంది. నువ్వు ఈ లోకంలో ఎంత తిన్నా తృప్తి ఉంటుందా? నాలుక దాటిన దాకనే. నువ్వెంత తెచ్చుకున్నా, డబ్బులు లక్షలు తెచ్చుకున్నా తృప్తి ఉంటుందమ్మా? ఉండదు. నువ్వెంత చూద్దామని అన్ని లోకంలో చూచుటకెన్నో వింతలున్నవి భూమిలోనా, చూడగా ఎందరు ధనులున్నారు ధరలోనా, ఏమి చూచినా ఎవరిని చూచినా ఫలమేమి, నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా. ఓ రమ్ము రమ్ము యేసునాథ తీగనిరా రమ్ము. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథ తీగనిరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా. హల్లెలూయా. యేసేని చూసే కన్నులు, యేసే కోసం ఆశపడే హృదయం మనలో ఉన్నప్పుడు దేవుడు దొరుకుతాడు. అందుకోసమే ఈ దర్శనాన్ని మనం పొందుకోవడానికే, దేవుని ముఖ దర్శనం చేయడానికే మనం ఇక్కడికి వచ్చాం. వచ్చినటువంటి మనలో దేవుని కోసమైనటువంటి వైరాగ్యమే, దేవుని కోసమైన తలంపే, దేవుని కోసం నువ్వు ఎంత మారావో అదే లెక్కలకు వస్తుంది. లక్షలు వచ్చి మంది లక్షలు ఇక్కడ కూర్చొని విని వెళ్ళిపోయే వారిని కోసం దేవుడు యేసుప్రభు తన యొక్క విలువైన రక్తాన్ని చిందించలేదు. ఆయన ప్రాణం పెట్టలేదు వాళ్ళ కోసం, వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ కోసం కాదమ్మా ఈ ఆరాధనలు. వచ్చినాక ఏం కావాలి? మనసు మార్చుకోవాలి. నీలో ఉన్న కోపం, నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న అవిధేయత, నీలో దేవునికి అయిష్టమైన పనులు ఏమేమి చేస్తున్నావు అవన్నీ పోవాలి. అందుకోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకోసం ఈ సువార్త ప్రకటించడానికి సేవకులను పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండము బైబిల్ గ్రంథంలో యేసయ్య ముఖ దర్శనం చేసుకున్నటువంటి వారు ఎలాగ మారారో ఈ యొక్క ఆది కాండంలో ఒక మాట చదువుదాం. ఆది కాండము 16వ అధ్యాయము 9వ మాట 13వ మాట చదువుదాం. ఎన్నో వచనమమ్మా? చెప్పు. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ హాగరు అబ్రాహాము రెండవ భార్య. ఎవరు? ఈమె పేరేంటి చెప్పండి? హాగరు. ఈ హాగరు ఏం జరిగిందంటే అబ్రాహాము ఇంట్లో పని మనిషి. ఎవరమ్మా? ఒక పని మనిషి. పని మనిషి అంటే అన్ని పనులు చేయాలిగా. ఈ రోజున్న పని మనుషులు ఎట్లా ఉన్నారంటే గుడ్డలు ఉతికిన వాళ్ళకి ఒక జీతం,
అంట్లు తోమినందుకు ఒక జీతం, వంట చేసిన వాళ్ళకి ఒక జీతం, పిల్లల్ని పట్టుకున్నందుకు ఒక జీతం, ఇంట్లో అప్పసం ఉన్నందుకు ఒక జీతం. కానీ ఆ రోజున అన్ని పనులు చేయటానికి ఒకటి ఇంటి మొత్తాన్ని చూసుకోవడానికి ఒకదాన్ని కలిగి ఉన్నాడు అబ్రాహాము. హల్లెలూయా. అన్ని పనులు చేసేవాడు అబ్రాహాం. అలాంటి అబ్రాహాము పని మనిషి ఒక రోజున శారమ్మ అన్నది, అయ్యా మన ఇంట్లో పసిపిల్లలు అనేవాళ్ళు లేరు, నాకు పసిపిల్లలను చూడాలని ఆశగా ఉంది. మన ఇంట్లో నాకంటే నా గర్భంలోనంటే కలగట్లేదు కాబట్టి మన పని మనిషి ఉన్నది కదా, ఈ పని మనిషినన్నా మీరు పెళ్లి చేసుకొని ఆమె ద్వారానన్నా మనకింట్లో ఒక నలుసు ఉంటే ఆ పసిపిల్లలు మన ఇంట్లో కేకలేస్తుంటే మనం నేను సంతోషిస్తాయా అనేసి చెప్పి ఆమెను మా మాటలని చెప్పి, అమ్మ ఈ ఆస్తి నీదే, ఈ మూరెడు నీదే, ఆ జానడి నీదే, నీ పొలాలు నీవే, ఇంకా ఏమేమి చూపించింది ఆ శారమ్మ. చూపించి ఇంకా నా తర్వాత నువ్వే కదమ్మా, నీ పిల్లలే కదమ్మా వారసులు అంటారా లేదమ్మా, నీ పిల్లలకే కదమ్మా ఇదంతా, నా తర్వాత నీ పిల్లలకే కదా, మాకు ఇంకెవరున్నారు, నీ పిల్లగాడే నీకు పిల్లలు పుడితే అవుతుంది కదా, మా ఇంట్లో మాత్రం ఒక పిల్లోడు ఉండేటట్టుగా నువ్వు మాత్రం నా భర్తతో ఉండాలి అనేసి ఆమెకు చెప్పి ఆమెని ఆ పని మనిషిని ఇంట్లో ఆగరిని ఇచ్చి ఆ శారమ్మ భర్తకిచ్చి పెళ్లి చేస్తే కొన్ని దినాలకు 13వ వచనం చదువమ్మా. ఏందమ్మా మీకు బైబిల్ చదవటం రావట్లేదు? హల్లెలూయా. కొన్ని రోజులకి ఈ హాగరు గర్భం తెరవబడదమ్మా. ఈ హాగరు గర్భం తెరవబడ్డాక ఈ యజమానురాలిని ఈమె నీచురాలుగా చూస్తుందంట. ఎవరు? పని మనిషి. పని మనిషి దృష్టికి సారా ఏమైపోయింది? యజమానురాలు ఒక నీచురాలుగా అయిపోయింది. చి పని మాలింది, గొడ్డుపోద్ది అనేసి ఆమె దృష్టిలో ఆమె అనుకుంటుందంట. నాకు చూడు నిన్నగాక మొన్నని పెళ్లి చేసుకున్నా, నాకు చక్కటి గర్భం వచ్చేసింది అనేసి గర్వపడ్డదంట. హల్లెలూయా. గర్వపడేసరికి ఇంక ఇంట్లో మరి ఆమె తక్కువ చూపు చూస్తా అంటే మరి శారమ్మకి బాగుంటుందా చెప్పండి? ఆ యజమానురాలు కదా, ఆమె ఇంటికి యజమానురాలుగా, ఆ యజమానురాలు చేతి కింద ఈమె పని మనిషే కదా, నువ్వెంత చేసినా ఏది చేసినా ఆ స్థానం ఆమెకే దక్కుద్ది కదా, ఆ యజమానురాలకే దక్కుద్ది కదా. నువ్వెంత పిల్లల్ని కంటేమి, నిన్ను ఎప్పటికైనా చీపుగానే చూస్తారు కదా. పని మనిషి అంటే పని మనిషిలాగానే ఉండాలి కదా, ఆ మాటలు తక్కువే ఉండాలి కదా, యజమానురాల కంటే ఎక్కువగా చేసుకున్నది. అందుకోసమని ఇంట్లో నుండి పారిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఏం చేసిందంటే, ఈ శారా ఏంటిదే నీ దృష్టికి నేను నీచురాల్లా కనపడుతున్నానా, నన్నేంటి తక్కువ చూపు చూస్తున్నా అనేసి ఈమెగా ఆడమనిషికి ఇంకా అసలు విరోధంగా ఉంటుంది కదమ్మా. ఆ విరోధం చేస్తుంటే ఈ హాగర్ ఏం చేసిందంటే ఇంట్లో నుండి చేయకుండా పారిపోతుందంట. ఇంకెళ్ళిపోతుంది, దారి పట్టింది, సంచి చదువుకుంది, నేను ఇక ఉండను ఇక్కడ అనేసి వెళ్ళిపోతూ ఉంటే, ఎక్కడికి పోతున్నావు, ఎక్కడి నుండి వస్తున్నావు? ఆదికాండం 21వ అధ్యాయంలో చదవండి, 9వ మాట చదవండి. చదువు. శారా దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్తున్నా? హల్లెలూయా. ఈమె ఎక్కడి నుండి వచ్చిందో ఆ విషయం చెప్పింది. కానీ దేవుడు కూడా ఆమెని తక్కువ చేసి మాట్లాడలేదు. అక్కడ ఏమంటున్నారు, ఏమని సంబోధించండి? 8వ వచనం, 8వ వచనంలో ఏమని చెప్పితండు? ఏమని పిలుస్తుందమ్మా? శారాయి దాసి అయిన హాగరు. ఈమె అసలు ఐగుప్తీయురాలు. ఎవరు చెప్పండి?
ఐగుప్తురాలు, అన్ని రాలు. హే ఆగరు, ఐగుప్తురాలా, హే దాసి, ఎక్కడి నుండి వచ్చినా? ఇట్లా దబాయించట్లేదు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? సారా దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వస్తున్నావమ్మా అని అంటే ప్రభు అడిగితే ఎక్కడికి వెళ్తున్నావు చెప్పలే. వచ్చిన సంగతి చెప్పింది కానీ ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలియకనే కొంతమంది మార్గం తప్పిపోతూ ఉంటారమ్మా. వాళ్ళకి తెలియకుండానే మార్గం తప్పిపోతూ ఉంటారు. వచ్చేదే చూసుకుంటారు కానీ వాళ్ళలో నుండి ఆశీర్వాదాలు పోయేది చూసుకోరు. దేవుని ఆశీర్వాదాలు అయితే అన్నీ రావాలి. ఆఖరికి వచ్చినట్టు అన్నీ రావాలి, అన్ని దీవెనలు ఉండాలి, అన్ని ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారు. అవి వచ్చినాక వాటిని మరి ఎక్కడి నుండి వచ్చినాయి? దేవుని నుండి వచ్చినాయి కదా. మరి నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికి పోతే అవి పోతాయి అనేది కూడా తెలుసుకోవాలిగా. తెలుసుకోలేకపోతున్నారు. చదవండి ఇప్పుడు. ఎక్కడి నుండి పారిపోతుందంట? సారా దగ్గర నుండి పారిపోతుంది. హల్లెలూయా. బేర్షాబా అనే అడవిలోకి వెళ్ళి వచ్చిందమ్మా ఈమె. బేర్షా ఆ అడవి, భయంకరమైన అడవి దగ్గరికి వచ్చిందంట. అక్కడ దేవుడు ప్రత్యక్షమైండు. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత ఆమెకు అక్కడ దొరికింది. దేవుని సన్నిధి అక్కడ దొరికింది. ఆ అడవిలో దొరికిందమ్మా హాగర్కి. దొరికినాక ఇదివరకు పొగురుగా మాట్లాడిందిగా యజమానురాలతో, ఇదివరకు నీచంగా చూసిందిగా. ఆమె చూపులో, ఆమె మాటలో, ఆ గర్వపు మాటలు, ఆమె చూపులో కూడా అదే మనుషులని చాలామంది కించపరిచి మాట్లాడుతూ ఉంటారు. దేవునికి అది ఇష్టం ఉండదు. శారాన్ని కించపరిచి తక్కువ చేసి మాట్లాడింది. అందుకోసం దేవునికి ఇష్టపడలే. నువ్వు వేరే వాళ్ళతో ఎప్పుడన్నా నీ సహోదరునితో మాట్లాడేటప్పుడు వాళ్ళని కించపరిచి వాళ్ళని తక్కువ చేసి నువ్వేదో పెద్ద పోటుగత్తవనో, నువ్వెంత వీరుడవో సూర్యుడవో, నీ జ్ఞానం కలిగిన వాడవని ప్రదర్శించకూడదు. దేవుని దర్శనం పోద్ది, దేవుని ముఖ దర్శనం పోతుంది, దేవుని ప్రసన్నత నీ మీద నుండి తొలిగిపోద్ది. ఎందుకంటే గర్విష్ఠులను ఆయన ఎప్పుడు దేవుడు ఇష్టపడు. ఈమె గర్వించినందుకు పారిపోతుందంట. ఎక్కడికి పారిపోతుందో? ఆ అరణ్యంలోనికి. ఏ అరణ్యం అంట చదువు? బేర్షా ఎక్కడ అరణ్యంలోనికి పోతుందమ్మా? చదవండిరా, కనపడలేదా మీకు? సరే, అయితే బేర్షా అనబడినటువంటి అరణ్యంలో అడవిలోనికి వెళ్ళి ఆమె మరి అక్కడికి వెళ్ళగానే దేవుని ముఖ దర్శనము దొరికింది. ఆమె దేవుని ముఖ దర్శనం ఎప్పుడైతే దొరికిందో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? హాగరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? అయితే నీ యజమానురాలు చేతి కింద అణిగి మణిగి ఉండు. ఆమె యజమానుల చేతి కింద ఏం కావాలమ్మా? ఒక నడిపింపులో ఉన్నప్పుడు ఆ నడిపింపు కింద మనం ఉండాలి. సేవకుల మాటను మనం ఇప్పుడు రమ్మంటే రావాలి, మీరు పో అంటే పోవాలి. పలానా చోట కూటం ఉందంటే ఇప్పుడు వద్దు అని అన్న ఉండటం ఇంకంతే. నేను బాగా వాక్యాలు చెప్పేటప్పుడు హల్లెలూయా చెప్పండి అంటే నేను బాగా రాస్తున్నాను, వాక్యాలు రాస్తున్నాను, నేను ఇప్పుడు చెయ్యెత్తలేను అని అనకూడదు. సేవకుడు ఏదైతే చెప్తున్నాడో అది నువ్వు చేయటమే నీకు ఆశీర్వాదం. అప్పుడే నీ యొక్క దేవుని యొక్క ముఖ దర్శనం నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. అయితే ఆమె చేతికి, నీ యజమానురాలు చేతి కింద ఉండమన్నాడు. అనుసుకో, నీలో కలిగేటువంటి అహంకార భావాలు ఉన్నాయే కనపడనీయకూడదు. మనం ఇదివరకు ఎలాంటి వాళ్ళం అమ్మా? పూర్వం ఎలాంటి వాళ్ళం? మనం చాలా పొగురు వాళ్ళం కదా. మనలోన ఆ పొగురు, నాకైతే పొగురే, మరి నీకు లేదేమో, మీరు సాత్వికులేలే, దీన మనసు గలవా అమ్మా.
నాకైతే ఎంత కోపం ఉండేదో పెళ్ళి కానప్పుడు. అది మాకు నీళ్లు దొరకటం చాలా కష్టం. బిందెలతో ఫైటింగ్ చేసి ఆ ఫైటింగ్లో నేనే ముందు గెలిచేదాన్ని. హల్లెలూయా, నేను పెద్ద ఫైటర్ని. ఆమె వాళ్ళ బిందెలన్నీ నెట్టి నా బిందె పెట్టుకునేదాన్ని. ఎందుకంటే న్యాయంగా పోయేదాన్ని. నేను ముందు వచ్చినాక వాళ్ళు వెనకాల వచ్చి మొత్తం నెడతా ఉంటాడు. నేనెందుకు ఊరుకుంటా? నా బిందె ముందుంది, ఇక్కడ బిందెలన్నీ వరుసగా పెట్టిపోతాం.